వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుగు 7th క్లాస్ వాచకం మరియు ఉపవాచకం పాఠాల బిట్స్ గ్రాండ్ టెస్ట్ ద్వారా చూద్దాము. ఇందులో 65 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చూస్తున్నవారు లైక్ చేయండి. మొదటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు గారి కావ్య రచన కానిదాన్ని గుర్తించండి. 1 రమ్యలోకం, 2 కష్టకమల, 3 స్నేహలత, 4 తృణకంకణం. కావ్య రచన కాని దానిని గుర్తించమన్నారు. కష్టకమల, స్నేహలత, తృణకంకణం. ఇక్కడ ఏంటిది కానిది ఏంటిది? రమ్యలోకం అనేది కాదు. రమ్యలోకం, మాధురి దర్శనము అనేవి ఇవి లక్షణ గ్రంథాలు. ఆన్సర్ మొదటిది కరెక్ట్. 2 చదువు పాఠంలోని కమలాకరుని కథను భోజరాజుకు ఏ సాలబంజిక చెప్పింది? 1 7వ, 2 8వ, 3 9వ, 4 10వ. ఏ సాలబంజిక అండి? 9వ సాలబంజిక. ఆప్షన్ 3 కరెక్ట్. 3వ ప్రశ్న, దురస్తు, కాపాయం, సొక్కం అనే తెలంగాణ పదాలకు అర్థాలను గుర్తించండి. 1 బాగుచేయు, కషాయం, త్రాసు. 2 ఉత్తరం, రసం, బెల్లం. 3 బాగుచేయు, పొదుపు, మంచి. 4 తేలిక, కష్టం, దప్పిక. ఆప్షన్ 3. దురస్తు అంటే బాగు చేయడం, కాపాయం అంటే పొదుపు, సొక్కము అంటే మంచి. 4వ ప్రశ్న, రాణి శంకరమ్మ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? రాణి శంకరమ్మ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? 1 గేయం, 2 కథ, 3 గేయ కథ, 4 వచన కథ. ఏంటిది? మొదటి ఆప్షన్ గేయం. 5వ ప్రశ్న, లోకనీతులను అతి సులువుగా బద్దెన ఈ క్రింది పద్యాల రూపంలో మనకు అందించాడు. బద్దెన పద్యాలు ఏ ఛందస్సులో రాశాడు? 1 కందం, 2 సీసం, 3 ఆటవిలది, 4 తేటగీతి. మొదటి ఆప్షన్ కందం. 6వ ప్రశ్న, చదువు పాఠ్యాంశ రచయిత ఎవరు? చదువు పాఠ్యాంశ రచయిత ఎవరు? 1 పోతన, 2 ఆచి వెంకటాచార్యులు, 3 కొరవి గోపరాజు, 4 కృష్ణమూర్తి యాదవ్. చదువు ఆప్షన్ 3 కొరవి గోపరాజు. 7వ ప్రశ్న, గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అనే పాఠ్యాంశ కర్త ఎవరు? 1 బిడుదురాజు రామరాజు, 2 దేవులపల్లి రామానుజరావు, 3 గుర్రం జాషువా, 4 ఆచి వెంకటాచార్యులు. ఎవరు మరి? ఆప్షన్ 2 దేవులపల్లి రామానుజరావు. 8వ ప్రశ్న, శిల్పి పాఠ్యాంశం రచయిత ఎవరు? శిల్పి 1 సినారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి, 2 గుర్రం జాషువా, 3 దాశరథి కృష్ణమాచార్య, 4 కాళోజీ నారాయణరావు. శిల్పి ఎవరు? ఆప్షన్ 2 గుర్రం జాషువా. 9వ ప్రశ్న, శివాలయం విడదీసి రాయండి. 1 శివ ప్లస్ ఆలయం, 2 శివ ప్లస్ అలయం, 3 శివ ప్లస్ ఆలయం, 4 శివు ప్లస్ ఆలయం. విడదీస్తే ఏంటిదండి? శివాలయంని విడదీస్తే శివ ప్లస్ ఆలయం. ఆప్షన్ 3 కరెక్ట్. ఏంటిది ఇక్కడ ఏ సంధి మరి? శివ ప్లస్ ఆలయం. ఆ అంటే ఇది ఏ సంధి మరి? సవర్ణ దీర్ఘ సంధి. ఈ ఊరులకు అవ్వే అచ్చులపరమైనప్పుడు మన దీర్ఘం ఏకదేశం అవుతుంది. ఓకే, నెక్స్ట్ 10వ ప్రశ్న, సవర్ణాలు అనగా అర్థం ఏమిటి? 1 ఆప్షన్ ఒకే రకమైన హల్లులు, 2 ఒకే రకమైన హ్రస్వాలు, 3 ఒకే రకమైన దీర్ఘాలు, 4 ఒకే రకమైన అచ్చులు. సవర్ణాలు అంటే ఆప్షన్ 4 కరెక్ట్, ఒకే రకమైన అచ్చులు. 11వ ప్రశ్న, శ్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యాంశ రచయిత ఎవరు? శ్రీలు పొంగిన జీవగడ్డ 1 గురజాడ అప్పారావు, 2 శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు, 3 రాయప్రోలు సుబ్బారావు, 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఎవరు మరి? మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చూస్తున్నవారు లైక్ చేయండి. 12వ ప్రశ్న, ఈ ఆప్షన్ ఏంటి? 3 కరెక్ట్ అండి, రాయప్రోలు సుబ్బారావు.
12వ ప్రశ్న మొదటి రోజు బతుకమ్మను ఏ విధంగా పిలుస్తారు? మొదటి రోజు 1 ముద్దపప్పు బతుకమ్మ, 2 ఎంగిలిపూల బతుకమ్మ, 3 అలకల బతుకమ్మ, 4 నానబియ్యం బతుకమ్మ. మొదటి రోజు బతుకమ్మని ఏమంటారు? ఆప్షన్ 2 కరెక్ట్, ఎంగిలిపూల బతుకమ్మ. ఈ ఛానల్ని లైక్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేసి చూడండి. మొదటిగా చూస్తున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. 13వ ప్రశ్న ప్రేరణ పాఠ్యాంశ రచయిత ఎవరు? ప్రేరణ ఎవరు? 1 ఏపీజే అబ్దుల్ కలాం, 2 సినారే, 3 ముద్దు రామకృష్ణయ్య, 4 పివి నరసింహారావు. ఎవరు ప్రేరణ? ఏపీజే అబ్దుల్ కలాం. ఆప్షన్ 1 కరెక్ట్. 14వ ప్రశ్న బొమ్మనిచ్చను అనే పదమును విడదీసి రాయగా ఈ క్రింది వాటిలో ఏమి వచ్చును? బొమ్మనిచ్చను అనే పదాన్ని విడదీయండి. మొదటి ఆప్షన్ బొమ్మ ప్లస్ ఇచ్చాను, 2 బొమ్మని ప్లస్ ఇచ్చాను, 3 బొమ్మను ప్లస్ ఇచ్చాను, 4 బొమ్మను ప్లస్ ఇచ్చాను. ఏంటి ఆన్సర్ ఏంటిది? బొమ్మనిచ్చాను అంటే బొమ్మను ప్లస్ ఇచ్చాను. ఆప్షన్ 3 కరెక్ట్. ఏ సంధి అండి మరాడ? బొమ్మను. పరపదంలో ఏ అచ్చు ఉన్నది? నూలో ఏమున్నది? ఊ ఉన్నది. అంటే ఏ సంధి? అచ్చుకు ఈ పరం అయితే ను ఉత్పసంధి. 15 శిల్పి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? శిల్పి పద్యం. 1 పద్యం, 2 కావ్యం, 3 ఖండకావ్యం, 4 గేయం. ఇక్కడ ప్రక్రియ అడిగింది కాబట్టి మనకేంటి? ఆప్షన్ 3 ఖండకావ్యం. 16వ ప్రశ్న నరసింహ శతకర్త ఎవరు? మొదటి ఆప్షన్ మనువు, 2 భద్రభూపాలుడు, 3 కాకుస్తం శేషపకవి, 4 రావికంటి రామయ్య గుప్తా. నరసింహ శతకర్త ఎవరండి? థర్డ్ ఆప్షన్ కాకుస్తం శేషపకవి. 17వ ప్రశ్న చదువు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? ప్రక్రియ. మొదటి ఆప్షన్ కథాకావ్యం, 2 కథ, 3 కావ్యం, 4 గేయం. ప్రక్రియ అన్నాను కాబట్టి కథాకావ్యం. 18వ ప్రశ్న గ్రామాల్లో వేడుకలు క్రీడా వినోదాలు అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందును? ఇక్కడ ఏంటి? మొదటి ఆప్షన్ 1 వచన కవిత, 2 అనువాదం, 3 రేడియో ప్రసంగం, 4 ఖండకావ్యం. ఆప్షన్ 3 కరెక్ట్, రేడియో ప్రసంగం. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. 19వ ప్రశ్న స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? స్త్రీలు పొంగిన పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? ప్రక్రియ అడిగింది కాబట్టి మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 1 గేయం, 2 పాట, 3 అనువాదం, 4 కథాకావ్యం. ఏంటి మరి? గేయం. ఆప్షన్ 1 కరెక్ట్. 20వ ప్రశ్న ఈ క్రింది సరికాని జతను గుర్తించండి. ఏంటిది? 1 రెండవ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 3వ ఆప్షన్ 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 4వ ఆప్షన్ 6వ రోజు అలకల బతుకమ్మ. ఇక్కడ ఏమన్నాడు? సరికాని జత అన్నాడు కాబట్టి సరికాని జత ఏంటిది? 2వ రోజు అటుకుల బతుకమ్మ కరెక్టే, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ కరెక్టే, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ కరెక్టే, 6వ రోజు అలకల బతుకమ్మ కాదండి, 6వ రోజు అర్రమి. 21వ ప్రశ్న ప్రేరణ అనే ప్రస్తుత పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? ప్రేరణ ప్రక్రియ ఏ ప్రక్రియ అన్నాడు కాబట్టి 1 వ్యాసం, 2 కథనం, 3 గేయం, 4 ఆత్మకథ. ప్రేరణ అనేది ఆప్షన్ 4 ఆత్మకథ. 22 ఉత్తునకు అచ్చుపరమైతే సంధి డ్యాష్గా జరుగును. 1 నిత్యం, 2 విభాష, 3 అన్యకార్యం, 4 బహుళం. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి ఏ విధంగా జరుగుతుంది? 1 ఆప్షన్ కరెక్ట్ నిత్యం. ఈ క్రింది వారిలో ఏ కవి గారు కవిరత్న బిరుదుతో సత్కరించబడ్డారు? 23వ ప్రశ్న ఈ క్రింది వారిలో ఏ కవి గారు కవిరత్న బిరుదుతో సత్కరించబడ్డారు? 23 1 రావికంటి రామయ్య గుప్తా, 2 దూపాటి సంపత్ కుమారాచార్యులు, 3 ఆడప్ చంద్రమౌళి, 4 పైవారెవరు కాదు.
కవిరత్న అనే బిరుదు ఎవరికి ఉన్నది? రావికంటి రామయ్య గుప్తా. 24వ ప్రశ్న, చదువు పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? చదువు పాఠ్యాంశం ఇతివృత్తం ఏంటిది మరి? 1 సామాజిక సంస్థ, 2 విద్యా ఆవశ్యకత, 3 నైతిక విలువలు, 4 పైవన్నీ. ఆప్షన్ 2 కరెక్ట్, విద్యా ఆవశ్యకత. 25వ ప్రశ్న, సింహాసన ద్వాత్రంశిక అనే రచన ఈ క్రింది కవుల్లో ఎవరిది? సింహాసన ద్వాత్రంశిక అనే రచన ఈ క్రింది 1 పోతన, 2 కృష్ణమూర్తి యాదవ్, 3 ఆచి వెంకటాచార్యులు, 4 కొరవి గోపరాజు. ఎవరు మరి? ఇక్కడ సింహాసన ద్వాత్రంశిక అనగానే మనకు గుర్తుకొచ్చే వాళ్ళు ఎవరు? కొరవి గోపరాజు. 4 ఆన్సర్. 26వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో పబ్బము పదం యొక్క ప్రకృతి పదమును గుర్తించండి. పబ్బము ప్రకృతి అన్నాడు కాబట్టి ప్రకృతి. 1 పర్వం, 2 పండుగ, 3 పదం, 4 పబ్బము. ఏంటిది? పబ్బము పండుగ. ఓకే, నెక్స్ట్ 27వ ప్రశ్న, గిల్లిదండ అని ఏ ఆటను అంటారు? గిల్లిదండ మొన్న ఇట్టెట్టులు ఆడిన ప్రశ్న. గిల్లిదండ 1 ఖోఖో, 2 చిర్రగోనె, 3 కోడిపందెములు, 4 పచ్చిస్. గిల్లిదండ ఏంటిది? చిర్రగోనె. ఈ చిర్రగోనెను స్వదేశీ క్రికెట్ కూడా అని అంటారు. 29వ ప్రశ్న, శ్రీలు పొంగిన జీవగడ్డ పాఠం ఇతివృత్తం ఏమిటి? శ్రీలు పొంగిన జీవగడ్డ ఎవరండి రచయిత? రాయప్రోలు సుబ్బారావు గారు. మరి దీని యొక్క పాఠం ఇతివృత్తం ఏంటి? దీనికి సంబంధించింది 1 సామాజిక స్పృహ, 2 దేశభక్తి, 3 వీరగాథ, 4 నైతిక విలువలు. దీనికి సంబంధించింది ఇతివృత్తం దేశభక్తికి సంబంధించింది. ఆప్షన్ 2 కరెక్ట్. 29వ ప్రశ్న, ఏ మాసంలో వచ్చే పున్నమిని మనం కాముని పున్నముగా జరుపుకుంటాము? కాముని పున్నము 1 మార్గశిరం, 2 పుష్య, 3 మాఘం, 4 పాల్గొనం. ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ అండి, పాల్గొనం. 30వ ప్రశ్న, అరబ్బీ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల పేరేమిటి? అరబ్బీ క్యాలెండర్ ప్రకారం 1 రంజాన్, 2 మొహరం, 3 షాబన్, 4 రబ్జబ్. ఏంటి ఆప్షన్? మొహరం. 2 మొహరం కరెక్ట్ అండి. 31వ ప్రశ్న, ఆకాశం అనే పదం పర్యాయపదం గుర్తించండి. ఆకాశం పర్యాయపదం కదా. 1 పుడమి, 2 నింగి, 3 ఇలా, 4 హరివిల్లు. పుడమి, ఇలా అంటే ఇవి దేనికి సంబంధించినవి? భూమికి సంబంధించినవి. నింగి అంటే ఆకాశం, హరివిల్లు అంటే కాదు, హరివిల్లు అంటే ఇంద్రధనుసు, అది కాదు. ఆప్షన్ 2 కరెక్ట్, నింగి అంటే ఆకాశం. ఓకే. 32వ ప్రశ్న, కుల్యలో పిల్లలు కాగిత పడవలు వేసి ఆడుకుంటున్నారు. ఈ వాక్యంలో కుల్య అనగా అర్థం ఏమిటి? 1 సముద్రం, 2 నది, 3 చెరువు, 4 కాలువ. కుల్య అంటే కాలువ. 33వ ప్రశ్న, వేమన తన శతకంని ఈ క్రింది ఏ ఛందస్సులో రాశాడు? వేమన బద్దెన ఏ ఛందస్సులో రాశాడు? 1 తేటగీతి, 2 ఆటవెలది, 3 కందం, 4 సీసం. బద్దెన కంద పద్యాలో రాసిండు, మరి వేమన ఆట వెలుగులో రాశాడు. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. 34వ ప్రశ్న, సత్సాంగత్యం అనగా అర్థం ఏమిటి? సత్సాంగత్యం అంటే 1 ఆప్షన్ మంచివారితో స్నేహం, 2 స్త్రీలతో స్నేహం, 3 చెడ్డవారితో స్నేహం, 4 అందరితో స్నేహం. సత్సాంగత్యం అంటే మంచి వారితో స్నేహం. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. 35వ ప్రశ్న, శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించిన కవి ఎవరు? శోభ అనే సాహిత్య మాసపత్రికను 1 బిరుదురాజు రామరాజు, 2 దేవులపల్లి రామానుజరావు, 3 గుర్రం జాషువా, 4 ఆచి వెంకటాచార్యులు. ఎవరండి? 2 దేవులపల్లి రామానుజరావు. 36వ ప్రశ్న, తేనెటీగలు మధువును ఇస్తాయి. ఇక్కడ గీత గీసిన పదం అర్థం ఏమిటి? మధువు. 1 పెరుగు, 2 నెయ్యి, 3 వెన్న, 4 తేనె కరెక్ట్. ఆప్షన్ 4. 37వ ప్రశ్న, ఋషులు మునులు విపినాల్లో తపస్సు చేస్తుంటారు. గీత గీసిన పదం యొక్క అర్థం ఏమిటి?
ఋషులు మునులు విపినం. ఇక్కడ చూడండి, 1 మఠం, 2 పర్ణశాల, 3 గుహ, 4 అడవి. ఇక్కడ ఋషులు మునులు విపినాల్లో తపస్సు చేస్తుంటారు. విపినము అంటే అడవి, వాళ్ళు అక్కడే కదా తపస్సు చేసేది, అడవులలో. 30వ ప్రశ్న, శృంగం అనే పదం అర్థం ఏమిటి? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. శృంగం, శృంగాలు, పశువులు శృంగాలతో పొడుస్తాయి. శృంగము అంటే కొమ్ము అని అర్థం, కొమ్ములు. శృంగాలు అంటే కొమ్ములు. ఆప్షన్ 3 కరెక్ట్. అలా కాదు, రాతి కాదు, కొమ్మ కాదు. కొమ్మ అంటే కాదండి, శృంగం, శృంగము అంటే కొమ్ము అని అర్థం. 39వ ప్రశ్న, హరిత్తు బంగాలు అనే పదాలకు వరుస అర్థాలను గుర్తించండి. హరిత్తు బంగాలు. 1 ఆప్షన్ విపత్తు, అడ్డు. 2 సింహం, అలలు. 3 ఆపద, విఘ్నం. 4 పులి, అలలు. హరిత్తు అంటే సింహం, అలలు అంటే బంగాలు అంటే అలలు. ఆప్షన్ 2 కరెక్ట్. 40వ ప్రశ్న, పక్షి అనే పదం యొక్క వికృతిని గుర్తించండి. పక్షి, పక్షి అనే పదం యొక్క వికృతి. పక్షి, పక్షి. 2 పక్షం, 2 ఖగం, 4 పక్కి. పక్షి అంటే పక్కి. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది అడిగిన ప్రశ్ననే అండి. టెట్లో కానీ డిఎస్లో కానీ అడిగే ప్రశ్న, అడిగిండు కూడా. 41వ ప్రశ్న, కళలు మొత్తం ఎన్ని? కళలు మొత్తం ఎన్ని? కళలు 1 63, 2 16, 3 4. 4 ఆప్షన్ 64. కళలు మొత్తం ఎన్నండి? ఆప్షన్ 4 64 కళలు ఉన్నాయి. మరి లలిత కళలు ఎన్ని ఉన్నాయి? మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లలిత కళలు ఎన్ని? 42వ ప్రశ్న, ఈ పాఠం చదువు అనే వాక్యం ఈ క్రింది రకాలు దేనికి చెందుతుందో గుర్తించండి. ఈ పాఠం చదువు. 1 ఆశ్చర్యార్థకం వాక్యం, 2 అనుమతార్థక వాక్యం, 3 విద్యార్థకం, 4 ప్రశ్నార్థకం. ఏంటిది? ఆప్షన్ 3 కరెక్ట్, విద్యార్థక వాక్యం. 43వ ప్రశ్న, యాదగిరి వాస నృసింహ రామ విభో ప్రభో అన్న మకుటంతో శతకం రచించిన కవి ఎవరు? 1 సంపత్ కుమారాచార్య, 2 రావిగంటి రామయ్య గుప్తా, 3 భద్రభూపాలుడు, 4 ఆడప్ చంద్రమౌళి. ఎవరు? మొదటి ఆప్షన్ సంపత్ కుమారాచార్యులు. 44వ ప్రశ్న, ధర అనే పదం పర్యాయపదం కానిది ఇది. 1 భూమి, 2 ధరిత్రి, 3 కొమ్మి, 4 పుడమి. 3 ఆప్షన్ కరెక్ట్ కాదండి, కొమ్మి. 45వ ప్రశ్న, అతడు వస్తాడో రాడో అనే వాక్యం ఈ క్రింది వాటిలో ఏ రకానికి చెందింది? ఇక్కడ ఏంటిది? క్వశ్చన్ మార్క్ గుర్తుతోటి ఉంది కాబట్టి అతడు వస్తాడో రాడో. 1 ప్రశ్నార్థకం, 2 అనుమతార్థకం, 3 నిషేధార్థకం, 4 సందేహార్థక వాక్యం. 4 ఆప్షన్ కరెక్ట్ అండి, సందేహార్థక వాక్యం. ఎందుకంటే వచ్చేది తెలియదు, రాదు తెలియదు, అంటే అక్కడ మనకు సందేహాన్ని వ్యక్తం చేస్తుంది కదా. 46వ ప్రశ్న, కమలాకరం అనే వ్యుత్పత్తికి అర్థం ఏమిటి? కమలాకరం 1 పుష్పం, 2 వ్యక్తి, 3 జలాశయం, 4 గుంట. 3 ఆప్షన్ కరెక్ట్ అండి, జలాశయం. 47వ ప్రశ్న, కథాకావ్యంలో ఈ క్రింది లక్షణం ప్రధానం. కథాకావ్యంలో 1 వస్తువు, 2 కథనం, 3 రమణీయత, 4 పైవన్నీ. ఇవన్నీ ప్రధాన లక్షణాలండి. 48వ ప్రశ్న, ఈ క్రింది వారిలో నైజాం నవాబుచే రాయబాగిన్గా కొనియాడబడిన వారు? 1 చాకలి ఐలమ్మ, 2 ఆరుట్ల కమలాదేవి, 3 రాణి శంకరమ్మ, 4 రుద్రమాదేవి. ఇది టీఎస్లో అడిగిన ప్రశ్న అండి. ఆప్షన్ 3 రాణి శంకరమ్మ. 49వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో దేవులపల్లి రామారాజరావు గారి రచన కానిదాన్ని గుర్తించండి. 1 తెలంగాణ సాహితీ, 2 వేగుచుక్కలు, 3 పచ్చతోరణం, 4 సారస్వత నవనీతం. ఆప్షన్ 1 తెలంగాణ సాహితీ కాదండి, తెలుగు సాహితీ అనేది కరెక్ట్. కాబట్టి మనకి ఇక్కడ కానిది కాబట్టి తెలంగాణ సాహితీ అనేది కాదు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. 50 ఈ క్రింది క్రీడల్లో ఏ క్రీడ స్వదేశ్ క్రికెట్గా పేరు పొందింది? 1 కోలాలం, 2 బొంగరాలు, 3 చిర్రగోనె, 4 ఓమన గుంటలు. ఏంటండి? 3 చిర్రగోనె. 51వ ప్రశ్న, నాయనమ్మ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? 1 కథ,
2 కథానిక, 3 కథాకావ్యం, 4 వ్యాసం. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, కథానిక. 52వ ప్రశ్న. ఏ దేశమేగినా ఎందుకాలీడిన, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా అనే గొప్ప దేశభక్తి గీతం రాసిన కవి ఎవరు? 1 గురజాడ అప్పారావు, 2 పివి నరసింహారావు, 3 కె రుక్నుద్దీన్, 4 రాయప్రోలు సుబ్బారావు. ఎవరు? ఆప్షన్ 4 రాయప్రోలు సుబ్బారావు గారు. 53వ ప్రశ్న. ఈ క్రింది పదాల్లో పక్షి అనే అర్థాన్ని ఇవ్వని పదం? 1 పులుగు, 2 విపినం, 3 విహంగం, 4 ఖగం. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, విపినం అంటే అడవి. 54వ ప్రశ్న. ఈ క్రింది ఏ ప్రక్రియ ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది? 1 వచన కవిత, 2 కథ, 3 వ్యాసం, 4 ఆత్మకథ. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష గురించి మనము ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా. ఉత్తమ పురుష కథనం ఏంటి ఇక్కడ? 4 ఆత్మకథ. ఎవరికి వారు చెప్పుకోవడమే కదా. 55 ఒక విజేత ఆత్మకథ అనేది ఎవరి ఆత్మకథ? 1 ఏపీజే అబ్దుల్ కలాం, 2 సింగిరెడ్డి నారాయణ రెడ్డి, 3 టి కృష్ణమూర్తి, 4 శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఎవరని మరి? 1 ఏపీజే అబ్దుల్ కలాం. 56వ ప్రశ్న. పల్లె అందాలు పాఠ్యాంశ కర్త. పల్లె అందాలు రాసింది ఎవరు? 1 ఆచి వెంకటాచార్యులు, 2 కె రుక్నుద్దీన్, 3 ఇరివెంటి కృష్ణమూర్తి, 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఎవరని మరి? 1 ఆచి వెంకటాచార్యులు. ఆన్సర్ 1. 57వ ప్రశ్న. ఈ క్రింది కవుల్లో ఎవరు మంత్రకూట వేమనగా ప్రసిద్ధి చెందినవారు? మంత్రకూట వేమన. 1 సంపత్ కుమారాచార్యులు, 2 రావికంటి రామయ్య గుప్తా, 3 భద్రభూపాలుడు, 4 ఆడపు చంద్రమౌళి. ఎవరు మరి? మంత్రకూట వేమన 2. ఆన్సర్ రావికంటి రామయ్య గుప్తా. 58వ ప్రశ్న. పల్లె అందాలు పాఠ్యాంశం ఈ క్రింది ఏ ప్రక్రియకు చెందింది? పల్లె అందాలు ఏ ప్రక్రియ అండి? 1 కవిత, 2 వచన కవిత, 3 కావ్యం, 4 గేయం. ప్రక్రియ 3 కావ్యం. 9వ ప్రశ్న. కవి శిఖామణి అనే బిరుదు గల కవి ఎవరు? 1 కృష్ణమూర్తి యాదవ్, 2 నరసింహ, 3 కె రుక్నుద్దీన్, 4 ఆచి వెంకటాచార్య. ఎవరు? 4 ఆచి వెంకటాచార్య. 60వ ప్రశ్న. చదువు పాఠంలోని కమలాకరుని కథ సింహాసన ద్వాత్రంశిక ఏ ఆశ్వాసం నుంచి తీసుకోబడింది? 1 ప్రథమ, 2 ద్వితీయ, 3 తృతీయ, 4 చతుర్థి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, చతుర్థి. 61వ ప్రశ్న. వినయ్ పుస్తకం చదివి నిద్రపోయాడు అనే వాక్యంలోని సమాపక అసమాపక క్రియలను వరుసగా గుర్తించండి. 1 చదివి నిద్రపోయాడు, 2 నిద్రపోయాడు చదివి, 3 నిద్రపోయి చదివాడు, 4 చదివాడు నిద్రపోయి. ఇక్కడ ఏమన్నాడు? సమాపక పని జరిగింది, అసమాపక పని జరగలేదు. కాబట్టి మనకు జరిగింది చదివాడు అనేది జరిగింది సమాపక, నిద్రపోయి అనేది అసమాపక. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ అండి. 62వ ప్రశ్న. ఆహా ఎంత బాగుందో అనే వాక్యం ఈ క్రింది వాటిలో ఏ వాక్య రకానికి చెందుతుంది? 1 విద్యార్థక వాక్యము, 2 నిషేధార్థక వాక్యము, 3 ఆశ్చర్యార్థక వాక్యం, 4 ప్రశ్నార్థక వాక్యం. ఏంటిది మరి? ఇక్కడ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది కాబట్టి ఆశ్చర్యార్థక వాక్యం. ఆప్షన్ 3 కరెక్ట్. 63వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు గారి రచన కానిదాన్ని గుర్తించండి. 1 రమ్యలోకం, 2 జడకుచ్చులు, 3 వనమాల, 4 వెలుగుబాటలు. ఏంటిది మరి ఇక్కడ? 4 వెలుగుబాటలు అనేది అనే ఒక రచన కాదండి. ఆప్షన్ 4 కరెక్ట్.
64. ఈ క్రింది వాటిలో పద్మం అనే పదానికి నానార్థక పదం కానిది. పద్మం అనే పదానికి నానార్థక పదం కానిది: 1 కమలం, 2 పాము, 3 సంఖ్యా విశేషం, 4 విషం. నానార్థక పదం కానిది ఏంటంటే కమలం, పాము, సంఖ్యా విశేషం అనేవి సమానార్థక పదాలు. కానిది ఏంటిదంటే ఇక్కడ విషం. ఆప్షన్ 4. 65 ప్రశ్న. ఆరుట్ల కమలదేవి కొడుకు పేరు. ఈ ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలానే ఈ వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.